బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య పేరిట రిజిస్టర్ అయిన ఒక ఎస్యూవీ ఢిల్లీలో చోరీకి గురైంది. స్థానిక పోలీసులు ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. కారు కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు. నడ్డా భార్య పేరిట ఉన్నటువంటి టాటా ఫార్చునర్ను మార్చి 19న కారు డ్రైవర్ గోవింద్పూర్లోని ఒక సర్వీస్ సెంటర్లో సర్వీసింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అతను తిరిగి వచ్చేసరికే నిందితులు కారును తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా కారు చివరిసారిగా గురుగ్రామ్ వైపు వెళ్లినట్లుగా బయటపడింది. అయితే కారు జాడ కోసం పలు ప్రయత్నాలు చేసినా ఇంకా ఆచూకీ లభించలేదు. ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామంటూ పోలీసులు తెలిపారు. ఇక నడ్డా భార్య కారు హిమాచల్ ప్రదేశ్లో రిజిస్టర్ అయినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.